పిల్లలంటేనే అల్లరి, కంప్యూటర్ గేమ్లు, స్నేహితులతో చిలిపి చేష్టలు, క్లాస్ రూమ్ కబుర్లు సాధారణంగా ఇవే ఉంటాయి. కాని ఈ చిన్నారి అలా కాదు. ఏదో సాధించాలి, నేనంటే ఏంటో నిరూపించాలి, సమాజానికి తనవంతు సహాయం అందించాలి అన్న తపన. ఇవన్నీ కలిసి అతన్ని ఉన్నత స్థానానికి తీసుకెళ్లాయి. పద్మశ్రీ అవార్డుతో సమానమైన బాలశ్రీ అవార్డును సాధించి పెట్టాయి. అతడే నెల్లూరుకు చెందిన నవీద్ హుస్సేన్. చిన్న చిన్న కళ్ళు, చిట్టి కళ్లజోడు, చూపులో విద్యుత్తు, నవ్వులో వెలుగు, గుండెల నిండా ఆత్మవిశ్వాసం. ఇవన్నీ కలిస్తే నవీద్ హుస్సేన్. ఆ పేరుకు మారుపేరు విజయం. అతడి ప్రతి పని, ప్రతి ఆలోచన సృజనాత్మకతను తలపిస్తోంది. జిల్లా స్థాయి దాటి రాష్ట్ర స్థాయిని అధిగమించి జాతీయ స్థాయిలో విజయకేతనం ఎగురవేసి బాలశ్రీ అవార్డుకు ఎంపికైన నవీద్ హుస్సేన్ ఓ అద్భుతం. నవీద్ హుస్సేన్ దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన 12 ఏళ్ల చిన్నారి. తల్లిదండ్రులు సయ్యద్ వసీం, వసియా. నెల్లూరు మోలాపేట సమీపంలోని మహేశ్వరినగర్లో నివాసం. లిటిల్ ఏంజల్స్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న నవీద్కు చిన్ననాటి నుంచి సృజనాత్మకతతో కూడిన అంశాలంటే ఆసక్తి ఎక్కువ. చిత్రలేఖనం, వ్యాసరచన, క్విజ్ పోటీల్లో ముందంజలో ఉంటూనే వినూత్నమైన ప్రాజెక్టులు చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నాడు. సృజనాత్మక సైన్స్ ప్రయోగాల విభాగంలో పునర్వినియోగ వనరుల వినియోగం అంశంపై నవీద్ చేసిన ప్రాజెక్టు జాతీయ స్థాయిలో అందరి మన్ననలు పొందింది. ఈ ఏడాది మేలో జరిగిన 10-12 ఏళ్ల లోపు విద్యార్థుల విభాగం పోటీలో విజయం సాధించి బాలశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు నవీద్ హుస్సేన్. ప్రత్యామ్నాయ ఇంధన వనరులను పునర్వినియోగ వనరులుగా సద్వినియోగం చేసుకోవాల్సిన విధానంపై ప్రాజెక్టు తయారు చేసినందుకు ఈ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని నవీద్ తెలిపారు. నా పేరు SD నవీద్ హుస్సేన్. నేను 8వ తరగతి చదువుతున్నాను లిటిల్ ఏంజల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ మూలాపేటలో. 2 days బ్యాక్ బాలశ్రీ అవార్డు వచ్చిందని హైదరాబాద్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. అప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. తర్వాత వాళ్ళందరూ వచ్చి అభినందించారు స్కూల్లో. అట్లాగే నా వెనకాల మా పేరెంట్స్ సపోర్ట్ ప్లస్ స్కూల్ యాజమాన్యం సపోర్ట్ కూడా ఉండింది. ఇంకా వేస్ట్ మెటీరియల్స్తో నేను ఒక ప్రాజెక్ట్ ఎంచుకున్నాను. రెన్యూవబుల్ రిసోర్సెస్ అంటే సోలార్ ప్యానెల్స్, హైడ్రో ఎలక్ట్రిసిటీ అలాంటివి కాకుండా అలాంటివి ఆల్రెడీ ఇండియాలో ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి. కానీ పబ్లిక్లో అవేర్నెస్ ఇంకా రాలేదు. అవేర్నెస్ కోసం డైనమో లాంటిది ఒకటి తయారు చేసి దాన్ని మనం కనెక్షన్ ఇచ్చుకున్నైతే ఆ డైనమో స్టోర్ చేసుకున్న ఎనర్జీ కావాల్సినప్పుడు ఎలక్ట్రిసిటీ లాగా మనం యూజ్ చేసుకోవచ్చు. జాతీయ స్థాయి పురస్కారం తమ కుమారుడికి రావడం చాలా ఆనందంగా ఉందని నవీద్ తల్లిదండ్రులు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. వచ్చే ఏప్రిల్లో రాష్ట్రపతి చేతుల మీదుగా ఢిల్లీలో ఈ అవార్డు అందుకోనున్నారని సంతోషంగా చెప్తున్నారు. మా బాబుకి ఈ జాతీయ స్థాయిలో బాలశ్రీ అవార్డు రావడం నాకు చాలా గర్వంగా ఉందండి. ఇది రావడం వల్ల నా మీద మరింత బాధ్యత పెరిగింది ఇప్పుడు. కాబట్టి మా బాబు ఇంకా ఉన్నత శిఖరాలకి అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 2017 ఏప్రిల్ నెలలో మన భారత రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకుంటాడు. అందుకు నేను మా కుటుంబం తరపు నుంచి మేమందరము చాలా సంతోషిస్తున్నాము. నా పేరు సయ్యద్ వసియా అండి. మా బాబు పేరు సయ్యద్ నవీద్ హుస్సేన్. మా అబ్బాయికి బాలశ్రీ అవార్డు నేషనల్ అవార్డు లెవెల్లో రావడం నాకు చాలా సంతోషంగా మరియు గర్వంగా కూడా ఉంది. నేను ఇది ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఎక్కడో ఇంకా దాని రిజల్ట్స్ రాలేదే అన్న బాధ నాలో ఉండింది. కానీ అది నిన్నతో దానికి తెరబడింది. నవీద్ చిన్ననాటి నుంచి చురుకైన విద్యార్థి అని, ప్రతి పోటీలో ముందంజలో ఉంటారని లిటిల్ ఏంజల్స్ పాఠశాల అధినేత చాట్ల నరసింహారావు తెలిపారు. తమ పాఠశాల విద్యార్థి బాలశ్రీ పురస్కారానికి ఎంపికవడం చాలా సంతోషకరమన్నారు. నవీద్ సాధించిన విజయం ఎంతో మందికి స్ఫూర్తి అని చాట్ల పేర్కొన్నారు. భారతదేశంలో ప్రతి సంవత్సరం కూడా ఈ బాలభవన్ అవార్డులు ఇస్తుందని గత సంవత్సరం మా స్కూల్ నుంచి నవీద్ హుస్సేన్ సైన్స్లో ఆ అబ్బాయిని పంపించడం జరిగింది. అటు జిల్లా లెవెలు, రాష్ట్ర స్థాయి లెవెలు దాటి నేషనల్కి వెళ్ళిపోవడం జరిగింది. ఆ నేషనల్స్లో కూడా సెలెక్ట్ కాబట్టి 2 నెలల్లో రాష్ట్రపతి ద్వారా ఈ అవార్డు తీసుకుంటున్నారు. మరి ఇంత ప్రాముఖ్యత తెచ్చినటువంటి మా యొక్క విద్యార్థి నవీద్ హుస్సేన్ని అభినందిస్తున్నాం. మరి మా యొక్క స్కూల్లో కేవలం సాంప్రదాయ విద్యయే కాకుండా మారుతున్నటువంటి కాలానుగుణంగా విద్యని మేము బోధిస్తున్నాం. డిఫరెంట్గా ఆలోచించడము, డిఫరెంట్గా ప్రజెంట్ చేయడము, సైన్స్లో ఒరిజినాలిటీ ఉండడం, ఒరిజినల్గా సొసైటీకి పనికొచ్చే వాళ్ళు ఏం చేస్తారంటే సొసైటీకి పనికొచ్చే ఆబ్జెక్టివ్స్ తయారు చేస్తారనమాట. అక్కడ అప్పటికప్పుడు ఆన్ ద స్పాట్
ఆ సైంటిస్టులు ఏం అడుగుతాయి, జడ్జెస్ ఏం అడిగితే అవి చెయ్యాలి. ముందర ప్రిపరేషన్ ఏమీ ఉండదు. అంటే నీకు ఒరిజినల్గా నీలో క్రియేటివిటీ ఉందా, సృజనాత్మకత నీలో ఉందా లేదా, నీ సృజనాత్మకత ఈ సొసైటీకి పనికొస్తుందా లేదా, ఎలా పనికొస్తుంది, ముందర నీ ప్రతిభ ఎలా అందరికీ ఉపయోగపడుతుంది, ఇన్ని చూసి వాళ్ళని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మరి పద్మశ్రీతో సమానమైన బాలశ్రీ అవార్డు మరి నవీద్కి రావడం అనేది నాకు చాలా ఆనందమైన విషయము. దశాబ్దం తర్వాత నెల్లూరు జిల్లాకు చెందిన నవీద్ను వరించిన బాలశ్రీ పురస్కారం యావత్ విద్యార్థి లోకానికే స్ఫూర్తి. పిన్న వయసులోనే ఘనమైన విజయం సాధించిన నవీద్ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆశిద్దాం.